నైరుతి రుతుపవనాల రాకతో ఆంధ్రప్రదేశ్లో వాతావరణం ఒక్కసారిగా మారింది. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు వర్షాలు కురవనున్నాయి. కోస్తా ప్రాంతాలు, విశాఖపట్నం మరియు కాకినాడతో నేటి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల మరియు కృష్ణా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ మధ్యాహ్నం తిరుపతి, చిత్తూరు, సత్యసాయి మరియు అన్నమయ్య వంటి దక్షిణ ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండగా, రాత్రికి అనంతపురం, కడప మరియు ఉమ్మడి కర్నూలు జిల్లాలపై భారీ వర్షాలు కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. ఈ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. లేదంటారా మళ్ళీ అడుగుంటుంది. రాష్ట్ర స్థాయిలో 2025 ఇంటర్మీడియట్ రిజల్ట్స్ లో ప్రభంజనం సృష్టించిన రావూస్ విద్యార్థులు 2025వ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాల్లో సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 991 స్టేట్ మార్క్, జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 465 స్టేట్ మార్క్, ఎంఈసీలో 487 స్టేట్ మార్క్, బైపీసీలో 432 స్టేట్ మార్క్. ఇంకా వందల సంఖ్యలో మా విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి రావూస్ కి తిరుగులేదని మరొకసారి నిరూపించారు. రావూస్ విద్యా సంస్థలు, నెల్లూరు.